తూర్పుగోదావరి జిల్లా బలభద్రాపురం గ్రామంలో 31 వైద్య బృందాలతో సార్వత్రిక క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహించడం జరుగుతోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రులు సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ఇటీవల అసెంబ్లీ సమావేశంలో ఆనపర్తి శాసనసభ్యులు బలభద్రాపురంలో క్యాన్సర్ కేసులు అధికంగా నమోదవడంతో పాటు మరణాలు కూడా సంభవిస్తున్నట్లు సభ దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. అందుకు అనుగుణంగా ఆరోగ్య, వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గ్రామంలో సమగ్ర క్యాన్సర్ సర్వేను ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ అంశంపై సోమవారం రాష్ట్ర సచివాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆరోగ్య శాఖ ఇప్పటికే నవంబర్ 2024 నుండి నోటి, రొమ్ము మరియు గర్భాశయ క్యాన్సర్ నిర్ధారణ చేసే సార్వత్రిక క్యాన్సర్ స్క్రీనింగ్ నిర్వహిస్తుందని, ఇప్పటికే 47% జనాభాను కవర్ చేయడం జరిగిందని తెలిపారు. బలభద్రాపురం గ్రామంపై ప్రత్యేక దృష్టి సారించి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలకై 31 వైద్య బృందాలను నియమించగా వారిలో బహుళ ప్రయోజన ఆరోగ్య కార్యకర్తలు, సహాయక నర్సులు మరియు గుర్తింపు పొందిన సామాజిక ఆరోగ్య కార్యకర్తలు ఉన్నారు. వీరికి 7 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు మరియు కాకినాడ వైద్య కళాశాల, జిఎస్ఎల్ వైద్య కళాశాల నిపుణులు తగిన సహాయం అందిస్తున్నాయని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు మాట్లాడారు. క్యాన్సర్ అనేది నేడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాధిని, క్యాన్సర్ వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించగలిగితే మెరుగైన ఫలితాలు వస్తాయని, సకాలంలో తగిన నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. క్యాన్సర్ అనుమానిత కేసులుగా గుర్తించిన వారికి మెరుగైన చికిత్సలకై విశాఖపట్నం హోమీ బాబా క్యాన్సర్ కేంద్రం ద్వారా గాని లేదా ఎన్టీఆర్ వైద్య సేవలో ఇంపానల్ ఆసుపత్రిలో చికిత్స పొందాలని వారికి ఆప్షన్ ఇవ్వడం జరిగిందని అన్నారు. అంతేకాక క్యాన్సర్ కు సంబంధించి ఎన్టీఆర్ వైద్య సేవలో 256 ప్రొసీజర్లను పొందుపరచడం జరిగిందని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో డిఎంఈ డాక్టర్ నరసింహ పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బలభద్రపురం పేరు చాలా విస్తృతంగా అనిపిస్తోంది. దానికి ప్రధాన కారణం అనపర్తి గౌరవ శాసనసభ్యులు అసెంబ్లీ సమావేశంలో చివరి రోజు నాడు బలభద్రపురంలో అత్యధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయని, అత్యధిక సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయని వారు అసెంబ్లీ వేదికగా ప్రస్తావించారు. వారి వ్యాఖ్యల్ని పరిగణలోకి తీసుకున్న ఆరోగ్య శాఖ ఒక సమీక్ష నిర్వహించి 31 టీంలని బలభద్రపురంకి పంపడం జరిగింది. దాంట్లో కాకినాడ జీజీహెచ్ నుంచి లేదా జిఎస్ఎల్ నుంచి మెడికల్ ఆంకాలజిస్టులని, స్పెషలిస్టులని, అదేవిధంగా అనేక మంది డాక్టర్లని, ఎంఎల్హెచ్పీలని, ఏఎన్ఎంలని, ఆశాలని కూడా 31 మెడికల్ టీంలని అక్కడికి పంపడం జరిగింది. అయితే ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య శాఖ చాలా ముందుగానే అప్రమత్తమై వీటికి సంబంధం లేకుండా, బలభద్రపురం విషయానికి సంబంధం లేకుండా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ 3.0 సర్వేలో భాగంగా ఈ రాష్ట్రంలో హైపర్ టెన్షన్, డయాబెటీస్తో పాటు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కూడా నిర్వహించడానికి శ్రీకారం గత సంవత్సరం నవంబర్ 14న మొదలుపెట్టింది. 18 సంవత్సరాలు నిండిన వారికి బ్రెస్ట్ క్యాన్సర్కి, 30 సంవత్సరాలు నిండిన మహిళలకి సర్వైకల్ క్యాన్సరు, అదేవిధంగా ఓరల్ క్యాన్సరు, మొత్తంగా కలిపి 4,09,90,000 అంటే దాదాపు 4,10,00,000 మందికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించడం మొదలుపెట్టాం. దీంట్లో ఇప్పటిదాకా 47% అంటే 1,92,00,000 మందికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించడం జరిగింది. దాంట్లో దాదాపుగా 60,000 మంది సర్వైకల్ క్యాన్సరు, 50,000 చిల్లర ఓరలు, అదేవిధంగా బ్రెస్ట్ క్యాన్సర్, మొత్తం కలిపి 1,45,000 మంది సస్పెక్టెడ్ కేసెస్ వచ్చాయి. ప్రధానం మీకు నోట్ ఇస్తున్నాం, నోట్లో సంఖ్యలు పూర్తిగా ఇవ్వడం జరిగింది. దీంట్లో నేను కావాలంటే కూడా చెప్తాను. బ్రెస్ట్ క్యాన్సర్ సంఖ్య
టోటల్ నోట్లో నేను ఇస్తాను మీకు క్రమంలో చెప్తాను, మళ్ళీ ఇది పోతుంది. 1,45,649 మంది ఐడెంటిఫై అయ్యారు. దాంట్లో 95,243 కేసులు మెడికల్ ఎగ్జామినేషన్ చేయడం జరిగింది. దాంట్లో రాష్ట్రంలో కొద్ది ఎక్కువ, మిగతా జిల్లాలతో పోలిస్తే ఎక్కువ ఉన్న వాటిల్లో కాకినాడ మొదటి స్థానంలో ఉంటే విజయనగరం, శ్రీకాకుళం, గుంటూరు, విశాఖపట్నం తర్వాత ఉన్నాయి. ఇవి పాజిటివ్ కేసెస్. ఎక్కడ కూడా ఆల్మోస్ట్ ఈ డెత్ పర్సెంటేజ్ 50% దాకా ఉంటుంది, 45 to 47% ఉంటుంది. నేను చెప్పాను కదా 22లో మనం డేటా చూస్తే 73,000 కేసులు ఉంటే దాంట్లో 40,000 చిల్లర మరణాలు సంభవించాయి, 40,500 మరణాలు సంభవించాయి. సో ఆ రేషియోలోనే ఇక్కడ కూడా సంభవించాయి తప్పిస్తే అసాధారణంగా లేవు అనే విషయం అర్థం చేసుకోవాలి. లేదా అదే చెప్తున్నా, ఎన్సిడిఈ రిపోర్టు ప్రకారం ఇక్కడ విత్ ఇన్ ద లిమిట్స్ ఉంది. అప్పటిదాకా మేము చేస్తున్న దాంట్లో నేను సంఖ్య చెప్పాను. అప్పటికి మేము ఇక్కడ ఏది అనపర్తిలో 51.12% చేశామని చెప్పాం. రాష్ట్ర వ్యాప్తంగా సగటు 47% అయితే అక్కడ 51, బలభద్రపురంలో కూడా అదే శాతంలో చేసి ఉంటాం. ఇదైతే ఎమ్మెల్యే గారు దాన్ని ప్రస్తావించారు. ఆ ప్రస్తావించిన తర్వాత 100% చేశాం ఎలిజిబుల్ వాళ్ళందరికీ. చేస్తే కూడా అది సస్పెక్టెడ్ కేసెస్ 38 వచ్చాయి. దాంట్లో నేను చెప్పినట్టుగా 10 to 15% పాజిటివ్ కేసెస్ అయ్యే అవకాశం ఉంది. సో విత్ ఇన్ ద లిమిట్స్. ఎమ్మెల్యే గారు మంచిది, ఎందుకంటే ఒక బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా నేను వారిని అభినందిస్తున్నా. కానీ అంటే ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నప్పుడు ఆశా వర్కర్లు చేస్తే సరిపోతుందా అన్నారు ఇక్కడ. ఎందుకంటే నేను అందుకనే దీని గురించే నేను ప్రస్తావించడం కూడా. ఆశా వర్కర్లు ఫెసిలిటేట్ చేస్తారు, ఏ ఇల్లు తిరిగి సర్వే చేసే పని వాళ్ళు చేస్తారు. అయితే పరీక్షలు నిర్వహించే పని మాత్రం ట్రైన్డ్ సిహెచ్ఓస్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, వీళ్ళకి దగ్గర 6 నెలల పాటు దీని గురించి హోమీ బాబా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ద్వారా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. పేషెంట్ల మామూలుగా ఎన్టీఆర్ వైద్య సేవ కింద అంటే ఒకటండి, ఇది ఎన్సిడి సర్వే చేసిన డేటా ఒకటి, ప్లస్ జనరల్ ప్రివలెన్స్ మనం చూస్తే కనుక త్రూఅవుట్ ఇండియా మనం 367 ఫర్ 1 lakh పాపులేషన్ ఉంది. సో అది ఆ రేంజ్లోనే మనం ఆంధ్రప్రదేశ్ కూడా 319, అంటే మనం ఓవరాల్గా ఇండియా కన్నా కొంచెం తక్కువే ఉంది. సో ఎక్కడైతే ఏదన్నా అబ్నార్మాలిటీ ఉందో, ఎక్కడైనా సర్వే జరుగుతున్నప్పుడు అబ్నార్మాలిటీ ఏమన్నా ఉంటే కనుక ఇమీడియట్గా మనం యాక్షన్ తీసుకోవడానికి ఉంటుంది. ఇక్కడ అబ్నార్మాలిటీ ఏమీ లేదు. ఒక పర్టికులర్ ఆర్గాన్కి చాలా ఎక్సెస్ నెంబర్ ఆఫ్ కేసెస్ రిపోర్ట్ అయినా, లేకపోతే ఒక పర్టికులర్ విలేజ్ అంటే ఒక 10,000 పాపులేషనో లేదా 2,000 పాపులేషన్లోనో ఈ పర్సంటేజెస్ కన్నా బాగా ఎక్కువ రిపోర్ట్ అవుతుంటే అప్పుడు మనం అలర్ట్ అవ్వాలి. సో ఆ రకమైన సిచ్యువేషన్ లేదు అని మంత్రి గారు చెప్పింది. సో దీని తర్వాత ఈ 38 మంది ఏదైతే సస్పెక్ట్ కేసు ఉన్నారో వాళ్ళకి ఆప్షన్ ఇచ్చాము. అంటే హోమీ బాబా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైజాగ్లో చేయించుకోవాలంటే గనక కలెక్టర్ గారు వెహికల్ అది పెట్టి ఆర్గనైజ్ చేస్తామని, లేకపోతే గనక మనకి ఎంపానల్డ్ హాస్పిటల్స్ ఉన్నాయి. అంటే క్యాన్సర్ కేర్కి ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్లో ఎంపానల్డ్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఆ ఎంపానల్డ్ హాస్పిటల్లో ఇంక్లూడింగ్ జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ కానీ అక్కడ ఉన్న క్యాన్సర్ కేర్ హాస్పిటల్స్లో కానీ వాళ్ళు డయాగ్నోసిస్ చేయాలి. ఎందుకంటే ఇది ఓన్లీ మనం క్వశ్చనీర్ ఉంటుంది, క్లినికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అందులో ఏమీ ఇన్స్ట్రుమెంట్స్ కానీ లేకపోతే పెద్ద ఎక్విప్మెంట్ కానీ వాడం. ఇక్కడైనా త్రూఅవుట్ ఇండియా క్యాన్సర్ స్క్రీనింగ్, ప్రిలిమినరీ స్క్రీనింగ్ చేసేది అదే పద్ధతిలో చేస్తారు. సస్పెక్ట్ ఏదైతే సపోజ్ నోట్లో పుళ్ళు ఉన్నాయి, ఆ పుళ్ళు క్యాన్సర్ వల్ల కావచ్చు, నార్మల్ ట్యూమర్ కూడా కావచ్చు. సో అలాగే బ్రెస్ట్లో లంప్స్ ఉన్నాయి. ఆ లంప్స్ ప్రతిదీ ఉన్న ప్రతి గడ్డ కూడా క్యాన్సర్ అని అనడానికి లేదు. చాలా బెనైన్ ట్యూమర్స్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ తెలియాలంటే కనుక మనం ప్రివెంటివ్ ఆంకాలజీ వింగ్స్ అని మనం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్లో పెట్టాం. అక్కడికి వెళితే కనుక వాళ్ళు క్లినికల్గా ఎగ్జామిన్ చేసి బయాప్సీ చేస్తారు అవసరం అనుకుంటే.
సో బ్రెస్ట్ అనుకుంటే కనుక మనకి మ్యామోగ్రఫీ చేసి మ్యామోగ్రఫీలో కూడా ఏదైనా డౌట్ అనిపిస్తే కనుక అప్పుడు అక్కడ చిన్న పార్ట్ తీసి బయాప్సీ తీస్తారు. అలాగే మనకి సర్వైకల్ క్యాన్సర్ అయితే పాప్ స్మియర్ చేసి అందులో ఫర్దర్గా ఏమైనా డౌట్